హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈరోజు వచ్చి స్టెచ్ మార్క్స్ గురించి చెప్పబోతున్నానండి. చాలామందికి స్టెచ్ మార్క్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి కదా. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఎక్కువ అవుతాయి. కొంతమందికి ఏంటంటే మన స్కిన్ అనేది ఫ్యాట్ పెరిగి స్కిన్ లూజ్ అయితే స్టెచ్ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దాని గురించి తెలుసుకోబోయే ముందు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో స్టెచ్ మార్క్స్ కానీ మనకి కొంతమంది హ్యాండ్స్ మీద కట్ చేసుకుంటారు కదా. సో చాక్స్తో కానీ చిన్న ప్లేట్స్తో కానీ సో కట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అవి మార్క్స్ కింద పడిపోతాయి అన్నమాట. ఇలా సో ఇలా ఉన్నాయో సో అలాగా పడిపోతే కొంతమందికి ఏంటంటే స్టెచ్ మార్క్స్ కింద వస్తాయి. సో కొంత ప్రెగ్నెన్సీ టైంలో స్టమక్ అనేది లూజ్ అవ్వడం వల్ల, లేదంటే మనకి బాడీ ఎక్కువ ఉండి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటే సో ఆ ఫ్యాట్ వల్ల కూడా చాలామందికి స్టెచ్ మార్క్స్ అనేది వస్తుంది. కొంతమందికి నెక్ ప్లేస్లో వస్తుంది, అండ్ హ్యాండ్స్ ప్లేస్లో వస్తాయి, స్టమక్ ప్లేస్లో వస్తాయి. బట్ అవి ఎన్ని యూజ్ చేసినా రిమూవ్ అవ్వదు. కానీ ఈజీగా కొంచెం టైం అనేది పడుతుందండి. ఎందుకంటే అది ఆ స్కిన్ అనేది మళ్ళీ కొంచెం దగ్గరకు అయ్యి ఆ స్టెచ్ మార్క్స్ అనేది క్లోజ్ అయ్యి ఈవెన్ స్కిన్ టోన్లో కలవడానికి అట్లీస్ట్ 1 మంత్ టైం అయినా పడుతుంది. ఓకేనా. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. క్రీమ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, మనకి ఏ ప్లేస్లో ఎక్కడైతే స్టెచ్ మార్క్స్ ఉంటుందో సో ఆ ప్లేస్లో అప్లై చేయాలి. ఇది వాటర్ జెల్లా ఉంటుందండి. కనిపించట్లేదు కదా. సో వాటర్ జెల్లా ఉంటుంది. మనకి ఎక్కడ ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ సో కూల్గా ఉంటుంది. ఇలా చెక్క అప్లై చేస్తే ఇది ఎలా ఉంటుందంటే తిన్నుగా ఉందండి. ఒక లేయర్లా దల్సరిగా ఉంది. కానీ ఇది అప్లై చేయగానే స్కిన్కి అంతా చిమ్మన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా పెట్టి దాన్ని 2 మినిట్స్ అనేది చక్కగా అలా రఫ్ చేయండి స్కిన్ మీద. సో ఇలా రఫ్ చేస్తూ దాన్ని వదిలేయాలన్నమాట. యాక్చువల్లీ మనకి ఎక్కడ స్టెచ్ మార్క్స్ ఉంటే అక్కడ. సో మనకి హ్యాండ్స్ అందలేని ప్లేస్ అయితే అప్లై చేసి వదిలేయండి. సో మీరు మసాజ్ చేసుకోగలరు అనుకున్నట్టయితే సో 2 మినిట్స్ అయినా దాన్ని జస్ట్ మసాజ్ చేయండి. సో అలా మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చక్కగా దగ్గరకు అవుతుంది అన్నమాట. అయ్యి ఆ స్టెచ్ మార్క్స్ అనేది క్లోజ్ అవుతుంది. సో అది క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈవెన్గా స్కిన్లోకి మిక్స్ అయిపోతుంది. బట్ టైం అనేది పడుతుందండి. ఖచ్చితంగా 1 మంత్ అయినా పడుతుంది. సో దీన్ని వాష్ చేయాలా అనడానికైతే ఏం లేదు. జస్ట్ అలా వదిలేయచ్చు. వదిలేసి మీరు నెక్స్ట్ డే మీరు నైట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. నైట్ ఏంటంటే పౌల్స్ అనేది సో ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ పౌల్స్ అనేది ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న డస్ట్ సెల్స్, వేస్టేజ్ అండ్ ఫ్యాట్ కంట్రోల్ అంతా కూడా మనకి నైట్ టైమే రిలీజ్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి ఆ స్కిన్ అంతా క్లోజ్ అయ్యి చిక్క దగ్గరికి వచ్చి స్కిన్ టోన్లో మిక్స్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో నైట్ అప్లై చేసి పడుకొని మార్నింగ్ లేచిన వెంటనే సో వాష్ చేసేయండి. ఓకేనా. సో లేచిన వెంటనే ఏం కాదు. సో స్టెచ్ మార్క్స్ క్రీమ్ కాబట్టి సో మీరు బాతింగ్ చేసినప్పుడు వాషింగ్ అనేది అయిపోతుంది. నైట్ క్రీమ్స్ అయితే మనకి నైట్ అనేది వాష్ చేయాలి. సో ఈ స్టెచ్ మార్క్స్ క్రీమ్ అనేది మనం యూస్ చేసిన తర్వాత సోప్ అనేది కూడా సో స్కిన్ వైట్నింగ్ సోప్ ఉంటుంది. సో అది యూస్ చేయండి. ఎందుకంటే మీకు మార్క్స్ వచ్చిన దగ్గర బ్లాక్గా స్కిన్ అయిపోతుంది అన్నమాట. సో ఆ స్కిన్ అనేది ట్యానింగ్ అని రిమూవ్ అయ్యి ఆ బ్లాక్నెస్, ఆ పిగ్మెంటేషన్, డస్ట్ అనేది రిమూవ్ అవ్వడానికి స్కిన్ వైట్నింగ్ సోప్ యూస్ చేయండి. సో అలా యూస్ చేస్తే
2 క్రీమ్స్ వల్ల ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, సో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి. సో పార్లర్కి రావాలనుకున్న వాళ్ళు సో కాంటాక్ట్ అవ్వండి, అడ్రస్ అనేది మేము చెప్తాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.